చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే ఉంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మళ్ళీ ఏమాయ రోగం వచ్చిందిరా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఫీల్ అవుతారు, ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు, ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా బరువుగా వెళ్తారు. ఇవన్నీ ఏమేమో చెప్పినారు ఆ టీం వాళ్ళు. బట్ నాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏం రాలేదు. స్టోరీ విషయానికి వస్తే ఈ కాన్సెప్ట్ తో ఇంత ముందే చాలా స్టోరీలు వచ్చినాయి, మనం చూసినాం కూడా. సో అందుకు ఈ స్టోరీ అంత ఎక్సైటింగ్ అయితే ఏం అనిపించలేదు. ఆ మూవీస్ నేమ్స్ కూడా చెప్పొచ్చు, బట్ చెబితే కాన్సెప్ట్ తెలిసిపోతుంది, స్పాయిలర్ అవుతుంది. సో అందువల్ల వాటిని రివీల్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కు, ఆ సెటప్ కు టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఓవరాల్ గా అయితే డీసెంట్ గానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. ఈ ఇంటర్వెల్ ను కూడా మనం ముందే గెట్ చేయగలము, ఎందుకంటే వీళ్ళు మనల్ని అలా ప్రిపేర్ చేస్తుంటారు సీన్స్ తో. సో మనకి తెలిసిపోతుంటది. అట్ ది సేమ్ టైమ్ సెకండ్ హాఫ్ డ్రైవ్ కూడా ఇలా ఉండొచ్చేమో అని మనం అనుకుంటే అదే ఉంటుంది. ఇది కూడా వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో సంబంధం లేకపోయినా కూడా కొన్ని సీన్లను ఫోర్స్డ్ గా మనకు చెప్తూనే ఉంటారు. దీంతో మనం గెట్ చేయగలము. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా రెగ్యులర్ గానే అనిపిస్తుంది. సీన్స్ అన్ని చాలా ఫోర్స్డ్ గా ఉంటాయి. మనకి ఏమాత్రం ఎమోషన్ రాదు. మనకంటే నాకు రాలేదు, మేబీ మీకు రావచ్చేమో. నాకైతే ఎక్కడే గానీ ఎమోషన్ ఫీల్ అవ్వలేదు. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. క్లైమాక్స్ లో ముగ్గురి మధ్యన కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎండ్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఇవి చూసిన తర్వాత నాకు వేరే ఫీలింగ్స్ కలిగినాయి. మేబీ మీకు ఆ ఫీలింగ్స్ కలగచ్చో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు కలిగితే ఎలాంటి ఫీలింగ్స్ కలిగినాయో కింద కామెంట్ రూపంలో చెప్పండి. పాజిటివ్స్: కిరణ్ అబ్బోవరం ఇందులో స్టీఫెన్ శంకర్ క్యారెక్టర్ ఇస్తున్నాడు. సినిమా డైరెక్టర్ కావాలనుకుంటుంటాడు. ఈ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ను కిరణ్ అబ్బోవరం చాలా అంటే చాలా బాగా చేసినాడు. చాలా నేచురల్ గా, చాలా రియలిస్టిక్ గా బాగా చేసినాడు. సో క్యారెక్టర్ లో ఉన్న ఇన్నోసెన్స్ ఖచ్చితంగా మనవాడి ఫేస్ లో అయితే కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో కిరణ్ అబ్బోవరం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పొచ్చు. ఎక్కడే గానీ ఓవర్ ద బోర్డు చేయకుండా చాలా అంటే చాలా డీసెంట్ గా చేసినాడు. ఇంకా కిరణ్ అబ్బోవరం సిగ్నేచర్ జోక్స్ ఉంటాయి, ఇవి కూడా బాగా వెళ్ళినాయి. ఈ సాడ్ స్టోరీలో కిరణ్ అబ్బోవరమే మనకు బిగ్ రిలీఫ్. నెక్స్ట్ హీరోయిన్ గౌరీప్రియ. ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా, సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఇద్దరి మధ్యన క్రష్ అయ్యే క్యారెక్టర్ ఇదంతా బాగా చేసింది. స్టోరీ మొత్తము కిరణ్ అబ్బోవరము గౌరీప్రియ మధ్య జరుగుతున్నా కూడా సో వాళ్ళిద్దరు అయితే ఆల్మోస్ట్ సినిమాను హోల్డ్ చేసినారు. ఇవన్నీ బాగున్నాయి కానీ బట్ 3 గంటల సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ 2 గంటలు ఏడుస్తూనే ఉంటుంది. ఇదే కొంచెం డైజెస్ట్ కాదు మనకు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. విజువల్స్ అన్ని కూడా చాలా కూల్ గా బాగున్నాయి. అంటే ఒక లవ్ స్టోరీకి ఎలాంటి విజువల్స్ కావాలనో అలాంటి విజువల్స్ అయితే ఉన్నాయి. త్రూఅవుట్ సినిమా అయితే ఆ 3 అయితే మెయింటైన్ చేసినారు. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసి మణిశర్మ. సో చాలా గ్యాప్ తర్వాత చేసినట్టున్నారు. బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా చేసినారు. సినిమాకు ఈ బీజిఎం కూడా బిగ్గెస్ట్ ప్లస్. నెగిటివ్స్: చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టినారు కానీ చెన్నైని అయితే అంత ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. ఆ బీచ్, 2-3 బిల్డింగ్లు, ఆ ఏరియల్ షాట్స్ తప్ప ఇంకా పెద్దగా అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. కపుల్ ఫ్రెండ్లీ అని ఒక సినిమా వచ్చింది తెలుగులోనే. ఈ సినిమాలో చెన్నైని బాగా ఎక్స్ప్లోర్ చేసినారు. ఆల్మోస్ట్ లైవ్ లొకేషన్స్ లోనే షూట్ చేసినారు. దీంతో అది చాలా రియలిస్టిక్ గా, చాలా నేచురల్ గా అనిపిస్తుంది. అది ఈ సినిమాలో మిస్ అయిందనే ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ టైటిల్ లో లవ్ స్టోరీ అని ఉంది, బట్ ఇక్కడ హీరో హీరోయిన్ల మధ్య అంత స్ట్రాంగ్ లవ్ అయితే నాకు ఎక్కడా కనపడలేదు. వీళ్ళిద్దరి మధ్య లవ్ కంటే ఎక్కువ అవసరానికి క్యారెక్టర్లు 2 కలిసి జర్నీ చేస్తున్నాయేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇనీషియల్ గా హీరోయిన్ కు బ్రేకప్ అవుతుంది. అమ్మాయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు హీరో అమ్మాయికి పరిచయం అవుతాడు. ఒక లవర్ కంటే ఎక్కువ ఒక పన్నుడుగా అమ్మాయికి సేవలన్నీ చేస్తుంటాడు. దీంతో హీరోయిన్ కు వీని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఒక మంచి పన్నుడు దొరుకుతాడు అనే యాంగిల్ లోనే అమ్మాయి చూస్తున్నట్లు నాకు అనిపించింది. నెక్స్ట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఈ అమ్మాయి మనకంటే చదువుకుంది, బాగుంది, మంచి సెటిల్ అయింది. సో ఈ అమ్మాయిని చేసుకుంటే మన లైఫ్ కూడా బాగుంటుంది. సో దానికోసమనే వీడు అమ్మాయికి సేవలన్నీ చేస్తుంటాడు. లిటరల్ గా నువ్వు దేవత, నేను బానిస అని అయితే చెప్తుంటాడు క్యారెక్టర్. సేమ్ అలాగనే అనిపిస్తుంది తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడే కానీ లవ్ అనిపించదు మనకు. పైగా ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ హీరోయిన్ కు లిటరల్ గా బానిస లాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్ కంప్లీట్ ఫ్లిప్ అవుతుంది. ఈ క్యారెక్టర్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ కమాండ్స్ అన్ని ఇస్తుంటే హీరోయిన్ క్యారెక్టర్ ఫాలో అవుతుంటుంది. ఇదైతే మనకు అసలు డైజెస్ట్ కాదు. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇనీషియల్ గా ఏంటి, ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ క్యారెక్టర్ మొత్తము ఫ్లిప్ అవుతుంది. ఇది కూడా ఆ స్ట్రాంగ్ ఉమెన్ కాస్త చాలా వీక్ ఉమెన్ అయిపోతుంది. అంటే ఎవరు ఏం చెప్పినా కూడా వింటుంటుంది. ఈ క్యారెక్టర్ కు ఒక డెసిషన్ అంటుండదు, ఒక డెసిషన్ మేకింగ్ అస్సలు ఉండదు. హీరో చెప్తుంటే అది చేస్తుంటది, వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే అది చేస్తుంది, ఫ్రెండ్ ఏం చెప్తే అది చేస్తుంటది. సో హీరోయిన్ కి అయితే సెకండ్ హాఫ్ లో స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా లేదు. దీంతో హీరోయిన్ ప్రజెన్స్ ఉంటుంది తప్ప ఆ క్యారెక్టర్ లేకపోయేసరికి మనకి ఎక్కడే గానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. నెక్స్ట్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. ఈ క్యారెక్టర్ కూడా అంతే. ఇనీషియల్ గా 2 years ఫ్రెండ్షిప్, 3 years లవ్ అని చెప్తారు. పెళ్లి చేసుకునే రేంజ్ వరకు వెళ్ళిపోతారు. ఇలాంటి టైంలో ఆల్ ఆఫ్ సడన్ గా మనవాడు బ్రేకప్ చెప్తాడు.
చెప్తాడు. ఈ రీజన్ అయితే చాలా అంటే చాలా సిల్లీగా ఉంది. దీంతో ఆ క్యారెక్టర్ మీద మనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ కాదు. 2 years ఫ్రెండ్షిప్, 3 years లవ్, ఇలాంటి అమ్మాయిని వాడు వదులుకుంటున్నాడు అన్నప్పుడు ఒక రీజన్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండింటే ఆ క్యారెక్టర్ కూడా కొంచెం బాగుండేది. వీళ్ళిద్దరి మధ్యన కూడా డ్రామా ఇంకా కొంచెం బాగా వర్కౌట్ అయ్యేది. ఓవరాల్ గా చెన్నై లవ్ స్టోరీ బాగుందా అంటే బాగుందని చెప్పలేము, అలాగని బాలేదా అంటే అలా కూడా చెప్పలేము. నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా అనిపించింది, సెకండ్ హాఫ్ ఓవర్ మెలో డ్రామాటిక్ గా అనిపిస్తుంది. అందుకే నాకు సెకండ్ హాఫ్ అంత కనెక్ట్ అయితే కాలేదు. మేబీ మీకు నచ్చొచ్చేమో. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.